ఓపెన్ చేస్తే ఒక తల్లి కూతురు ఇద్దరు కూడా చేతులు పట్టుకొని నడుచుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలో వాళ్ళ వెనకాల ఒక అమ్మాయి అయితే రక్తపు మరకలతో వాళ్ళ వెనక నడుస్తూ ఉంటుంది. తన వీపు మీద కూడా రక్తపు మరకలైతే ఉంటాయి. ఒక్కసారిగా సడన్ గా కళ్ళు తెరిచి చూస్తుంది ఫారా. అదంతా ఒక కళ. తను ఆ కళ చూసి చాలా భయపడుద్ది. ఫారా ఫ్రెండ్ అయితే దిన్ అక్కడికి వచ్చి తన మీద కామెడీ చేస్తూ ఉంటుంది. ఆ వీడియోలు చూడడం ఎందుకు, ఇలాంటి కళలు కనడం ఎందుకు అని చెప్పేసి. అయితే వాళ్ళిద్దరూ కూడా కాసేపు చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు వాళ్ళ జీవితాల గురించి. ఇది ఇలా ఉండగా వాళ్ళు ఉన్న స్కూల్ అయితే ఒక పబ్లిక్ స్కూల్ అన్నమాట. వాళ్ళ మతానికి సంబంధించిన స్కూల్ అది. ఆ స్కూల్ నడుపుతున్న ఫహద్ మరియు ఉమి అనే పర్సన్స్ అయితే అక్కడికి ఇన్ఫ్లుయెన్సర్ వాహాబ్ అయితే రావడం జరుగుద్ది. ఈ ఫహద్ ఉమి ఇద్దరు కలిపి వాహాబ్ అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరుగుద్ది. వాహాబ్ మరియు ఫహద్ ఇద్దరు కూడా అక్కడ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. వాహాబ్ అయితే అక్కడ ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి నిర్ణయించుకుంటాడు. ఫహద్ ఇలా అంటూ ఉంటాడు, ఎలక్షన్స్ లో గెలవాలంటే నువ్వు ఇంట్లో కూడా గెలాలి, త్వరగా పెళ్లి చేసుకోమని చెప్పేసి. ఇదంతా ఫారా అయితే పక్కనే ఉండి వింటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా ఒక గదిలోకి వెళ్ళి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఆ గది బయట అందరూ అమ్మాయిలు కూడా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని వినడం అయితే జరుగుతుంటుంది. ఇది ఎలా ఉండగా ఉమి అయితే అక్కడికి వాళ్ళ కోసం టీ తీసుకుని అయితే వస్తుంది. అక్కడికి వచ్చి అమ్మాయిలందరినీ మీరు ఎందుకు వాళ్ళు మాట్లాడుకునేది వింటున్నారో అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి తను లోపలికి వెళ్ళి టీ ఇచ్చేసి తిరిగి వస్తుంది. కానీ తిరిగి వచ్చినప్పుడు ఫారా అయితే తనని ఆపి వాళ్ళు మాట్లాడుకుంటుంది నేను విన్నాను, వాహబ్ కి వైఫ్ కోసమే కదా మాట్లాడుకుంటున్నారు, నువ్వు నన్ను రికమెండ్ చేయొచ్చు కదా, నేను తన పెళ్లి చేసుకుంటానని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఉమి కొన్ని మాటలు మాట్లాడుతుంది కానీ అదేం పట్టించుకోదు ఫారా. తను ఎలా అన్నా రికమెండ్ చేయమని అయితే అంటుంది. కట్ చేస్తే కొన్ని డేస్ తర్వాత వాళ్ళిద్దరికి అయితే పెళ్లి జరుగుద్ది. అయితే ఆ రోజు వాహబ్ ఒక మీటింగ్ అయితే వెళ్ళడం జరుగుద్ది ఫారాని తీసుకుని. ఆ మీటింగ్ లో ఫహద్ మాట్లాడుతుండగా ఫారాన్ అయితే మెచ్చుకుంటూ తన భార్య తనకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుందంటూ తనని స్టేజ్ మీదకి అయితే ఇన్వైట్ చేయడం జరుగుద్ది. తను స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఫారాకి కొన్ని వాయిసెస్ అయితే వినబడుతూ ఉంటాయి. ఫారా అని ఎవరో పిలుస్తున్నట్టు వాయిసెస్ వినపడతాయి. ఎవరని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది కానీ ఎవరో ఉండరు. అలా ముందుకి చూసినప్పుడు సడన్ గా తనకు ఒక దయ్యం అయితే అందరి మధ్యలో కూర్చున్నట్టు కనిపిస్తుంది. అది చూసి ఫారా చాలా భయపడుద్ది. మళ్ళీ తిరిగి చూసినప్పుడు ఆ ప్లేస్ లో ఆ దయ్యం ఉండదు. అక్కడ ఒక ఆమెకి ముక్కులోంచి రక్తం వస్తూ కనిపిస్తుంటుంది. ఆమె రక్తాన్ని చూసుకుని చాలా భయపడుతూ అరుస్తుంటుంది. వెంటనే అందరూ అక్కడికి వెళ్లి ఆమెనైతే చూడడం జరుగుతుంది. ఫారా కూడా అక్కడికి వచ్చి చూస్తుండగా తనకి సడన్ గా ఆ దయ్యం అయితే మళ్ళీ కనిపిస్తుంది. ఫారా అది చూసి ఒకేసారి కళ్ళు మూసుకుంటుంది. ఏమైందని అందరూ అడిగినప్పుడు ఏం లేదనుకుంటూ నవ్వుకుంటూ సమాధానం చెప్పి అక్కడి నుంచి అయితే బయలుదేరడం జరుగుద్ది. అలా వాహబ్ మరియు ఫారా కార్లో వెళ్తున్నప్పుడు బయట ర్యాలీలు అయితే జరుగుతుంటాయి ఎలక్షన్స్ కి సంబంధించి. ఆ ఎలక్షన్స్ కి సంబంధించిన జరుగుతున్న ర్యాలీల గురించి ఫారా అడిగినప్పుడు వాహబ్ అయితే తను ఇక్కడ పోటీ చేస్తున్న మరొక వ్యక్తి, తనే ఇక్కడ ఎప్పటి నుంచో కూడా ఎలక్షన్స్ లో ఏకగ్రీవంగా అయితే ఎన్నుకోబడుతున్నాడు, తన పేరే సెట్టు అని అయితే చెప్పడం జరుగుద్ది. సెట్టుకి ఇక్కడ అసలు పోటీ లేదని చెప్తూ బాధపడుతుంటాడు వాహబ్. అక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళడం జరుగుద్ది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫారా అయితే కిచెన్ లో తన పనులు చేసుకుంటున్నప్పుడు సడన్ గా వెనక నుంచి తన హస్బెండ్ అయితే పట్టుకోవడం జరుగుద్ది. కానీ ఫారా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. తను కొంచెం భయపడుద్ది. సరే ఊహించుకున్నానేమో అనుకుని రిలాక్స్ అవుద్ది. అయితే అదే టైంకి అక్కడ ఆ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి అయితే అక్కడికి రావడం జరుగుద్ది. ఫారా ఆమెతో మాట్లాడుతూ ఉంటుంది ఇంట్లో విషయాల గురించి. అయితే అది అలా ఉండగా మళ్ళీ ఇంకోసారి వాళ్ళ హస్బెండ్ వచ్చి వెనక నుంచి పట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఈసారి తిరిగి చూస్తే నిజంగానే తన హస్బెండ్ అయితే ఉంటాడు. తనతో మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాడు ప్రేమగా. అయితే అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న సమయంలో ఈ ఇంటి పని మనిషి అయితే వెనక నుంచి రిస్ట్రిక్టెడ్ ఏరియా అయితే ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర, అందులో లోపలికైతే వెళ్ళడం జరుగుద్ది. అక్కడి నుంచి కొన్ని వస్తువుల్ని ఒక గదిలోకి తీసుకెళ్లి కొన్ని విచిత్రమైన పూజలు అయితే చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఫారా అయితే లోపల తన దేవునికి ప్రార్థించుకుంటున్న టైంలో కొన్ని విచిత్రమైన శబ్దాలు అయితే వినిపిస్తూ ఉంటాయి. ఆ శబ్దాలు ఏంటని ఫారా వెళ్ళి చూడడానికి ప్రయత్నిస్తుంది. అలా ఆ శబ్దాలు అయితే ఎక్కువ అవుతూ ఉంటాయి. సడన్ గా కరెంట్ అయితే పోద్ది. ఫారా సడన్ గా భయపడి అటు ఇటు వెతుకుతున్న టైంలో కాల్ జార్ అయితే కింద పడిపోవడం అయితే జరుగుద్ది. అలా కింద పడిపోయినప్పుడు కింద టేబుల్ కింద నుంచి కొన్ని శబ్దాలు అయితే వినబడతాయి. అలా పక్కకి తిరిగి చూస్తే అక్కడ రక్త మరకలతో కొన్ని ముద్దలు అయితే పడి ఉంటాయి. ఆ మాంసం ముద్దలు ఏంటని చూస్తున్నప్పుడు ఆ టేబుల్ కింద ఒక దయ్యం అయితే ఒక చనిపోయిన ఎలకని తీసుకుని తింటూ ఉంటుంది. అది చూసి ఫారా చాలా భయపడుద్ది. వెంటనే కళ్ళు తెరిచి చూస్తే తను నిద్రపోయి ఉంటుంది. ఫారా మరియు వాహబ్ ఇద్దరు కలిపి ఒక మీటింగ్ అయితే వెళ్ళడం జరుగుద్ది. అక్కడే ఫహద్ మరియు ఉమీలు కూడా ఉంటారు. ఫారాకు తెలిసిన స్కూల్ కి సంబంధించిన వాళ్ళు. అయితే వాళ్ళు వాళ్ళని రిసీవ్ చేసుకుని లోపలికి అయితే తీసుకెళ్ళడం జరుగుద్ది. లోపల మీటింగ్ జరుగుతున్న టైంలో ఫహద్ అయితే మాట్లాడుతుంటాడు. అదే టైంకి ఫారాకి మళ్ళీ ఆ గొంతులు అయితే వినబడుతూ ఉంటాయి. ఫారా భయంతో వెనక్కి తిరిగి చూస్తే ఆ దెయ్యం అయితే అక్కడే ఫారాని చూస్తూ ఉంటుంది. ఫారా చాలా భయపడుద్ది. మళ్ళీ తిరిగి చూసినప్పుడు ఆ దెయ్యం అక్కడ కనిపించదు.
బయటగా వేరే ప్రదేశానికి వెళ్తూ కనిపిస్తూ ఉంటుంది. ఫారా ఆ దయ్యాన్ని ఫాలో అవుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఒక వాష్‌రూమ్ లోకైతే వెళ్ళడం జరుగుద్ది. ఆ వాష్‌రూమ్‌లో మొత్తం చెక్ చేస్తుంది గానీ ఎక్కడ ఆ దయ్యం కనిపించదు. అయితే తిరిగి నేను ఊహించుకుంటున్నానని ఫీల్ అయ్యి ఫేస్ వాష్ చేసుకుందామని అయితే మిర్రర్ దగ్గరికెళ్ళినప్పుడు ఆ శబ్దాలైతే ఎక్కువవుతాయి. సడెన్‌గా చూస్తే ఫారా పక్కనే ఆ దయ్యం ఉంటుంది. తనని చూసి నవ్వుతూ ఉంటుంది. అదంతా చూసి ఫారా చాలా భయపడుతూ ఒక్కసారిగా దయ్యాన్ని చూసి అది మీదకి రావడం వల్ల వెనక్కైతే పడిపోతుంది. అదే టైంకి ఫారా ఫ్రెండ్ అయిన దిన్ అక్కడికి వచ్చి ఫారాని "ఏం జరిగింది? ఏం జరిగింది?" అని అడుగుతూ ఉంటుంది. అది ఫారా ఆ అద్దం వైపు చూపిస్తూ చాలా భయపడుద్ది. వెంటనే తనని తీసుకొని బయటికి తీసుకెళ్ళి తనని కూర్చోబెట్టి నచ్చజెప్పడం అయితే జరుగుద్ది. అక్కడ ఏమీ లేదని చెప్పేసి. అదే టైంకి ఫహద్ అయితే వాహబ్‌తో మాట్లాడుతున్నప్పుడు వాహబ్ నోస్ లోంచి అయితే బ్లీడ్ అవ్వడం అయితే జరుగుద్ది. వెంటనే తనని కర్చీఫ్ కోసం పిలిచి ఆ బ్లీడింగ్‌నైతే తుడిచివేయడం జరుగుద్ది. ఇద్దరు కూడా అక్కడి నుంచి వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోవడం జరుగుద్ది. ఫారా మరియు వాహబ్‌లు ఇద్దరు కూడా జరిగిన విషయాల గురించి అయితే మాట్లాడుకుంటారు. అంతా సక్రమంగా లేదని చెప్పేసి. ఫారా ఎంత చెప్పినా కూడా వాహబ్ అయితే వినడు. అంతా బానే ఉంది. నువ్వే ఎక్కువ ఊహించుకుంటున్నావు. ఎక్కువ భయపడకని చెప్పేసి చెప్పడం అయితే జరుగుద్ది. వాహబ్ ఫారాని తీసుకొని ఫారాని తన గదిలో కూర్చోబెట్టి తన పని మనిషి మరియు వాహబ్ అయితే ఇద్దరు బయటికి వెళ్ళడం అయితే జరుగుద్ది డోర్ దగ్గరికి వేసి. అదే టైంకి కరెంట్ కూడా పోతుంది. ఫారా అయితే చాలా భయపడుతుంటుంది. అలా భయపడుతున్న టైంలో ఫారాకి కొన్ని మంత్రాలు చదువుతున్న శబ్దాలైతే వినపడుతూ ఉంటాయి. అది బయట బాల్కనీ నుంచి వినిపిస్తాయి. ఫారా ఏంటని చెప్పేసి ఆ బాల్కనీ వైపు నెమ్మదిగా వెళ్తూ చూస్తుంటుంది. బయట చాలా మంది వ్యక్తులైతే ముసుగులు వేసుకొని కొన్ని మంత్రాలైతే చదువుతూ ఉంటారు. ఫారా వెంటనే భయపడి కళ్ళు మూసుకుంటుంది. తనకి ఏమీ అర్థం కాదు. అయితే ఆ మంత్రాలైతే వినలేకపోతూ చెవులు మూసుకుంటుంది. అదే టైంకి కబోర్డ్ డోర్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుద్ది. చూస్తూ ఉంటుంది భయంతో. ఒక్కసారిగా ఆ దెయ్యం అయితే ఆ కబోర్డ్ లోంచి అయితే బయటికి రావడం జరుగుద్ది. ఆ దెయ్యం నెమ్మదిగా ఫారా వైపు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఫారా అది చూసి చాలా భయపడుతూ ఉంటుంది. తనకి ఏం చేయాలో అర్థం కాదు. తనకి మాటలు కూడా రావు దాన్ని చూసి నోటంట. అయితే ఆ దెయ్యం కొద్ది కొద్దిగా ఫారా దగ్గరికి వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటుంది చాలా విచిత్రంగా. ఒక్కసారిగా రూమ్ డోర్ అయితే ఓపెన్ అవుద్ది. వెంటనే ఆ డోర్ ఓపెన్ అయ్యేసరికి ఆ దెయ్యం కూడా మాయమైపోద్ది. ఫారా వెంటనే భయపడి అక్కడి నుంచి అయితే బయటికి వచ్చేస్తుంది. బయటంతా చాలా చీకటిగా ఉండడంతో లైట్ తీసుకొని మొత్తం వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఒక గదిలోకి వెళ్ళినప్పుడు తన హస్బెండ్ అయిన వాహబ్ అయితే ఒక గదిలో చుట్టూ కొవ్వొత్తులతో ఒక పూజ అయితే చేస్తూ ఉంటాడు. అది చూసి ఫారా చాలా భయపడుద్ది. ఆ పూజ మధ్యలో చూస్తే ఆ ఎలక్షన్ ఫ్యామిలీస్ కి సంబంధించిన మిస్టర్ ఆరుంగ్ అనే ఒక వ్యక్తి యొక్క ఫోటో అయితే ఆ పూజ మధ్యలో అయితే ఉండడం జరుగుద్ది. అయితే ఫారా భయపడుతూ తన హస్బెండ్ అయితే మేలుకో అని చెప్పేసి అయితే లేపుతూ ఉంటుంది. అప్పటికి తను ఆ దయ్యానికి సంబంధించి వశమైపోయి ఉంటాడు. ఒక్కసారిగా ఫారా వెనక నుంచి ఒక దయ్యం చెయ్యి అయితే వచ్చి ఫారాని గట్టిగా పట్టుకుని తనని వశం చేసుకోవడం అయితే జరుగుద్ది. వెంటనే ఫారా తన వశంలోకి అయితే వెళ్ళిపోద్ది. అదే టైంకి ఫారా ఫ్రెండ్ అయిన దిన్ వాళ్ళ స్నేహితులైతే కొన్ని డెలివరీస్ అయితే చేస్తూ ఉంటారు. అదే టైంలో ఫారా ఒక పొట్లం తీసుకుని దిన్ ముందు నుంచి అయితే వెళ్ళడం జరుగుద్ది. దిన్ ఎంత పిలిచినా సరే గానీ ఫారా పలకదు. తనని పట్టించుకోదు. ఎంత పిలిచినా సరే ఫారా పట్టించుకోకుండా అక్కడి నుంచి నడుచుకుంటూ ఆ ఎలక్షన్ కి ఫ్యామిలీకి సంబంధించిన ఇంట్లోకైతే వెళ్ళడం జరుగుద్ది. అదంతా దిన్ అయితే చూస్తుంది. కానీ ఏం పట్టించుకోదు ఇంకా. అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది. కట్ చేస్తే ఒక్కసారిగా ఫారా అయితే తన హస్బెండ్ పూజ చేస్తున్న గదిలోకి అయితే రావడం జరుగుద్ది. ఫారా మెలకుగానే ఉంటుంది కానీ తన చేతులైతే తన మాట వినవు. తన ముందు ఒక డెడ్ బాడీ అయితే ఉంటుంది. ఫారా తనని సమాధిలో పాతిపెట్టే క్లాత్స్ అయితే చుట్టేస్తూ ఉంటుంది. ఫారా ఎంత భయపడుతుంది. తనంతా ఆపడానికి ప్రయత్నిస్తుంది కానీ అది అంత చేసినా ఆగదు. ఒక్కసారిగా ఫారా అది చూసి చాలా భయపడుతూ చాలా గట్టిగా అరుస్తుంది. కట్ చేస్తే ఒక్కసారిగా ఫారా అయితే కళ్ళు తెరుస్తుంది. ఫారాకి ఏమీ అర్థం కాదు. తన జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు. పక్కనే తిరిగి చూస్తే తన హస్బెండ్ కూడా పక్కన ఉండడు. ఇదంతా చూసి ఫారా చాలా భయపడుతూ బయటికి రావడం అయితే జరుగుద్ది. అప్పటికి తన హస్బెండ్ అయితే బయట హాల్‌లో ఉంటాడు. తన హస్బెండ్‌తో మాట్లాడుతూ ఉంటుంది. అదే టైంకి అయితే వాహబ్ ఇంటికి ఇద్దరు వచ్చి సేతియో ఫ్యామిలీకి సంబంధించిన మిస్టర్ ఆరుంగ్ అయితే చనిపోవడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుద్ది. అయితే వాహబ్ మరియు ఫారాలు అయితే అక్కడికి వెళ్లి వాళ్ళని పలకరించడానికి అయితే వెళ్ళడం జరుగుద్ది. మిస్టర్ ఆరుంగ్ డెడ్ బాడీని చూసి ఫారా అయితే చాలా భయపడుద్ది. ఎందుకంటే రాత్రే ఆ డెడ్ బాడీని చూసింది కాబట్టి. అయితే తను అక్కడ ఉండి చాలా భయపడుద్ది. వాళ్ళ మతానికి సంబంధించిన పుస్తకం ఓపెన్ చేసి చదవడానికి ప్రయత్నిస్తుంది కానీ అందులో ఉన్న అక్షరాలు అయితే మాయమైపోతూ ఉంటాయి. తను ఏ పేజీ తిప్పి చదువుదామని చూసినా ఆ అక్షరాలన్నీ మాయమైపోతూ ఉంటాయి. ఒక్కసారిగా సడెన్‌గా తన ముందున్న డెడ్ బాడీ అయితే లేచి గట్టిగా అరవడం అయితే జరుగుద్ది. ఫారా అది చూసి చాలా భయపడుద్ది. వెంటనే వాహబ్ మరియు ఫహాద్‌లైతే వెంటనే ఫారాని తీసుకొని అక్కడి నుంచి బయటికి తీసుకురావడం అయితే జరుగుద్ది. ఫహద్ అయితే అడుగుతాడు వాహబ్‌ని ఏం జరిగిందని చెప్పి. బట్ వాహబ్ అదేం లేదు తన ఈ మధ్యన అలాగే చేస్తుంది. పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు అని చెప్పి తను తీసుకొని వెళ్ళిపోవడం జరుగుద్ది. ఫహద్ మరియు ఉమ్మీలకైతే కొంచెం అనుమానంగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ అయితే వాళ్ళ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంకి దిన్ అయితే అక్కడికి
అక్కడికి రావడం జరుగుద్ది. అయితే ఫారా ఆ పార్సిల్ తీసుకుని తింటూ ఉంటుంది. అదే టైంకి కిచెన్ లోంచి కొన్ని శబ్దాలు అయితే వినబడుతూ ఉంటాయి. ఆ శబ్దాలు ఏంటని వెళ్ళి చూస్తున్నప్పుడు ఫ్రిడ్జ్ వైపు నుంచి శబ్దాలు వస్తాయి. ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే అందులో చనిపోయిన పర్సన్ కి చుట్టిన క్లాత్ అయితే ఉంటుంది. అది ఫారా బయటికి లాగుతూ ఉంటుంది కానీ అది వస్తూనే ఉంటుంది. ఒక్కసారిగా ఫ్రిడ్జ్ క్లోజ్ చేసినప్పుడు ఆ చనిపోయిన డెడ్ బాడీ అయితే వెంటనే అది చూసి ఫారా భయపడి వెనక్కి పడిపోతుంది. ఒక్కసారిగా ఇంటి పని మనిషి అయితే అక్కడికొచ్చి ఫారానైతే లేచి కూర్చోబెట్టి మాట్లాడుద్ది. "ఏం జరగలేదు, జాగ్రత్తగా ఉండు" అని చెప్పేసి. అయితే ఫారాని ఇంట్లో కూర్చోబెట్టి తను బయటికి వెళ్ళిపోతుంది. ఆ ఇంటి పని మనిషి మరియు వాహబ్ అయితే ఒక చోటకి వెళ్ళడం అయితే చూస్తుంది ఫారా. అయితే ఆ ఇంటి పని మనిషి అయితే వేరే గదిలోకెళ్ళి పూజలైతే చేస్తూ ఉంటుంది. ఆ పూజ చేస్తున్న టైంలో ఆ దెయ్యం అయితే వచ్చి ఆ పూజకి ఇచ్చిన సామాన్లయితే స్వీకరిస్తూ ఉంటుంది. అదే టైంకి ఫారా అయితే అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం అని చెప్పి ఆ గది వెనక్కి వచ్చి అందులోకి తొంగి చూస్తుంది. ఆ లోపల జరుగుతున్న పూజలన్నీ చూసి తను షాక్ అవుతుంది. ఆ ఇంటి పని మనిషి అయితే ఫారానైతే చూస్తుంది. వెంటనే ఫారా దాక్కుంటుంది. ఫారా అదంతా కూడా వీడియో రికార్డింగ్ అయితే చేసి తన ఫ్రెండ్‌కి అయితే పంపుదామని చూస్తుంది. అదే టైంకి ఆ దెయ్యం కూడా ఆ వీడియో రికార్డింగ్‌లో రావడం జరుగుద్ది. వెంటనే ఫారా భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ వీడియోస్ 2 కూడా దీనికైతే పంపడం జరుగుద్ది. అది గమనించిన వాళ్ళ హస్బెండ్ అయిన వాహబ్ అయితే వెంటనే వచ్చి ఆ వీడియోస్ రెండిటిని కూడా డిలీట్ చేయడం జరుగుద్ది. వెంటనే ఆ ఫోన్ నేలకేసి కొట్టేసి ఫారానైతే తిడతాడు. "ఎందుకు ఇలా చేస్తున్నావు" అని చెప్పేసి. అప్పటికి దీనికి ఆ 2 వీడియోస్ వెళ్తాయి కానీ వెంటనే డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అని అయితే వచ్చేస్తాయి. దీనికి చాలా అనుమానంగా ఉంటుంది. వాహబ్ కూడా ఫారానైతే నచ్చచెప్పి "నువ్వు ఇయన్నీ కలలు కంటున్నావు. నీకేం కాదు. అంతా సక్రమంగానే జరుగుద్దని" చెప్పడం అయితే జరుగుద్ది. అయితే ఫారాకి ఒక ద్రవం లాంటిది ఇచ్చి దాన్ని తాగమని తననైతే నిద్రపుస్తూ ఉంటాడు వాహబ్. తను స్పృహ కోల్పోయి కొంచెం మత్తుగా నిద్రపోతూ ఉంటుంది. అదే టైంలో ఫారాహ్‌ని వెనక్కి తిప్పి తన వీపు మీద కత్తి తీసుకొని తన వీపునైతే 2 దిక్కులన కట్ చేయడం అయితే జరుగుద్ది. వాహబ్ అయితే తన చర్మాన్ని తీసుకుంటాడు 2 ముక్కల కింద పూజలో పెట్టడానికి. అయితే అక్కడి నుంచి ఆ పూజ నిర్వహించి ఆ పూజలో అయితే కట్ చేసిన శరీరాన్ని అయితే ఆ దయ్యానికి ఇస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఉమి మరియు దిన్ అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఫారాకి ఏదో ప్రాబ్లమ్ జరుగుతుందని చెప్పేసి. కట్ చేస్తే వాహబ్ అయితే ఫారాని నిద్ర లేపి మాట్లాడుతూ ఉంటాడు. తనకి అయిన గాయాలనైతే ఆ ఇంటి పని మనిషి అయితే క్యూర్ చేస్తూ ఉంటుంది. తనకి కొన్ని మందులైతే ఇస్తూ ఉంటుంది. అప్పుడు ఫారా చాలా భయపడుద్ది. నేను ఎవరిని పెళ్లి చేసుకున్నాను, అసలు తను ఏంటి అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే ఇంటి పని మనిషి అయితే తనకి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. తనని చూసి చాలా బాధపడుద్ది. అయితే వాహబ్ మరియు ఫారా ఇద్దరు కలిపి ఎలక్షన్ మీటింగ్ పోలింగ్ టైంకి అయితే వెళ్ళడం జరుగుద్ది. అక్కడ చాలా మంది జనం అయితే ఉంటారు. ఫారా అక్కడికి వెళ్ళి వాళ్ళందరి మధ్యలో నుంచుంటుంది. అంతా ఫారాకి అందరూ కూడా చనిపోయిన శవాల్లాగా అయితే కనిపిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా దెయ్యాల్లా కనిపిస్తారు. ఫారా ఒక్కసారిగా భయపడుద్ది. వెంటనే అక్కడే ఉన్న ఫాహద్ మరియు ఉమి అయితే ఫారాని తీసుకొని ఇంటి లోపలికి తీసుకెళ్తారు. వాహబ్‌ని కూడా ఇంట్లోకి పిలవడం అయితే జరుగుద్ది. ఫారా చాలా నీరసంగా ఉంటుంది. వాహబ్ అదే టైంకి తన దగ్గరికెళ్ళి కొన్ని మంత్రాలైతే తన చెవిలో చదవడం అయితే జరుగుద్ది. ఫాహద్ ఇదంతా గమనించి ఫారాకి ఏదో దయ్యం పట్టుకుందని అయితే తెలుసుకొని దాన్ని వదిలించడానికి అయితే ప్రార్థన అయితే చేస్తూ ఉంటాడు. ఫారా లోపల ఉన్న దయ్యం మాత్రం దాన్ని నిరాకరిస్తుంది. చాలా అడ్డుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ దయ్యం చాలా అడ్డుకుంటూ ఉంటుంది. ఆ ప్రార్థనని చాలా ఘోరంగా విజృంభిస్తుంది. అదంతా చూసి ఫాహద్ చాలా భయపడుతాడు. ఆ ఫారా వెనకాల దీన్ని గమనిస్తే రక్తపు మరకలు అయితే ఉంటాయి. అదంతా చూసి అందరూ చాలా ఆశ్చర్యపోతారు. అయితే ఆ దయ్యాన్ని వదిలించడానికి చాలా ప్రయత్నిస్తున్నారు కానీ ఎంత కష్టపడినా అవ్వదు. ఫాహద్‌కి మరియు ఫారాకి ఇద్దరి మధ్య చాలా గొడవ అయితే జరుగుతది. ఫాహద్ మంత్రాలతో చాలా కష్టపడతాడు ఆ దయ్యాన్ని వదిలించడానికి. కానీ ఎంత కష్టపడినా అదైతే అవ్వదు. వెంటనే వాహబ్ అయితే తన భార్య అయిన ఫారాని తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అయితే ఉమి ఏడుస్తూ అంటుంది, "ఫారాకి వాహబ్ ఏదో చేశాడు. ఖచ్చితంగా నేను చెప్పగలనని." అయితే ఫాహద్ అంటాడు, "తన మీద మనం అలా నిందలు మోయలేము. మన దగ్గర సాక్ష్యాలు లేవని" అయితే చెప్పడం జరుగుద్ది. అయితే ఫారాని ఇంటికి తీసుకెళ్ళిన వాహబ్ అయితే తనని కొట్టి బెదిరిస్తుంటాడు. "నీ వల్ల ఇదంతా జరిగింది. వాళ్ళకి అనుమానం వచ్చింది నా మీద. నువ్విలా చేయడం వల్ల" అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుద్ది. ఇదంతా గమనించిన పని మనిషి అయితే చాలా బాధపడుద్ది. వెంటనే అక్కడ ఫోన్ తీసుకొని ఫాహద్‌కి చెప్పడానికైతే ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అప్పటికే వాహబ్ అది చూసి లైన్ అయితే కట్ చేయడం జరుగుద్ది. ఫాహద్‌కి ఇదంతా తెలుసుకొని డౌట్ వస్తుంది. ఫాహద్, దిన్ మరియు ఉమీల్ అయితే చాలా బాధపడుతూ గొడవ పడుతూ ఉంటారు. ఫారాని ఎలా అయినా కాపాడాలని చెప్పేసి. ఇదిలా ఉండగా ఇంటి పని మనిషి అయితే ఫారాని తీసుకొని అక్కడి నుంచి ఫారాని ఎలానా బయటికి పంపాలని అయితే ప్రయత్నిస్తూ ఉంటుంది. వాహబ్‌కి ఇంట్లోకొచ్చి చూస్తే ఫారా అయితే కనిపించదు. వెంటనే తను వెతుక్కుంటూ బయలుదేరతాడు. కరెక్ట్‌గా బయటికి వెళ్ళిపోతున్న టైంలో ఫారాని అయితే అక్కడున్న సెక్యూరిటీ గార్డ్‌లు అయితే పట్టుకోవడం జరుగుద్ది. వాహబ్ అయితే తనని పట్టుకొని బంధించడం అయితే జరుగుద్ది. ఇదే టైంకి దిన్ని కూడా అదే ప్లేస్‌కి వచ్చి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అయితే వాహబ్ అయితే ఫారాని తీసుకొని పూజ గదిలోకి తీసుకెళ్ళి అక్కడున్న బల్ల మీద అయితే పడుకోబెడతాడు. తనకి ఎన్నో వార్నింగ్‌లు అయితే ఇస్తూ ఉంటాడు. "నువ్విలా చేయకూడదంటూ." అయితే ఫారా చాలా బాధపడుతూ
బాధపడుతూ ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు చేసేది తప్పనైతే చెప్తూ ఉంటుంది. అయితే వాహబ్ ఇలా అంటాడు, ఆ దయ్యానికి నాకు డీల్ కుదిరింది. ఒక మంచి అమ్మాయి కోసం చూస్తున్న టైంలో బలివ్వడానికి నువ్వు నాకు దొరకవు. నువ్వు సరైన అమ్మాయివేనైతే చెప్పడం జరుగుద్ది. ఫారా అదంతా విని చాలా బాధపడుద్ది. తను ఒక హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేద్దాం అనుకుంటుంది గానీ చాలా బాధపడుద్ది. అయితే తను బాధపడుతున్న టైంలో తన జేబులో ఏదో కాగితం ఉన్నట్టు గమనిస్తుంది. ఆ కాగితం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇంతకు ముందు ఉమి అయితే వాహబ్ తన ఫారాని తీసుకెళ్ళిపోతున్న టైంలో తన జేబులో అయితే ఈ కాగితం పెట్టడం అయితే జరుగుద్ది. ఆ కాగితం ఓపెన్ చేసి చూస్తే ఆ కాగితంలో ఒక వాక్యం అయితే ఉండడం జరుగుద్ది. ఆ వాక్యాన్ని చదువుతూ ఉంటుంది ఫారా. అదే టైంకి దిన్నైతే లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ లోపలికైతే రావడం జరుగుద్ది. ఈ లోపు వాహబ్ అయితే ఫారాని పూజకైతే సిద్ధం చేస్తూ ఉంటాడు బలివ్వడానికి. అయితే ఈ లోపు దిన్నైతే లోపలికి వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటుంది. అలా గాలిస్తున్న టైంలో ఆ గదిలోకి అయితే రావడం జరుగుద్ది. ఫారాని చూసి చాలా బాధపడుద్ది. ఇద్దరు కూడా చాలా బాధపడతారు. అదంతా చూసి అయితే చాలా ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది. ఫారాని అయితే విడిపిస్తుంది. అదే టైంకి వాహబ్ అయితే ఆ గదిలోకి రావడం జరుగుద్ది. వాహబ్కి మరియు దిన్కైతే గట్టిగా గొడవలు జరుగుతూ ఉంటాయి. వాహబ్ దగ్గర ఉన్న వస్తువు తీసుకుని నెత్తి మీద కొట్టడం వల్ల అక్కడికక్కడే స్పృహ కోల్పోద్ది. వెంటనే ఫారాని తీసుకుని తన జుట్టు పట్టుకుని తనని చిత్రవద చేసి తన మళ్ళీ ఆ బల్ల మీద అయితే పూజకి సిద్ధం చేస్తాడు. తనకి కావలసిన సామాన్లన్నీ సిద్ధం చేసుకున్న పూజ నిర్వహిస్తూ ఉంటాడు. ఆ దయ్యానికి పూజ చేస్తున్న టైంలో ఆ దయ్యం అయితే వచ్చి వాహబ్ని వశం చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్న టైంలో ఓపికంతా తెచ్చుకొని ఫారా అయితే ఆ పూజనైతే నాశనం చేయడం అయితే చేస్తుంది. ఆ పూజను ఆటంకపరచడం వల్ల ఆ దయ్యం సగంలోనే వాహబ్ని వశం చేసుకోకుండా ఆగిపోద్ది. అదంతా చూసి వాహబ్కి అయితే చాలా కోపం వస్తూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. వెంటనే ఫారాని అయితే చంపుదామని అయితే వెళ్తాడు. ఫారా తనని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. వాహబ్ మాత్రం చాలా శక్తివంతంగా ఉండడం వల్ల ఫారా ఏం చేయలేకపోతూ ఉంటుంది. వాహబ్ తన దగ్గర ఉన్న కత్తి తీసుకుని కట్టగా చంపుదామన్న టైంలో అయితే వచ్చి తనని అడ్డుకోవడం అయితే జరుగుద్ది. వెంటనే వాహబ్ దిన్ని 2 సార్లు కత్తితో పొడిచి అక్కడే చంపేస్తాడు. అదంతా చూసి తట్టుకోలేక ఫారా అయితే తన దగ్గరలో ఉన్న ఎముక కొమ్ము అయితే తీసుకుని వాహబ్ గుండెల్లో అయితే గట్టిగా పొడడం అయితే జరుగుద్ది. వాహబ్ అక్కడికక్కడే చనిపోతాడు. ఫారా తన స్నేహితురాలైన దీని దగ్గరికి వెళ్ళి చూస్తుంది కానీ తను అప్పటికే చనిపోయి ఉంటుంది. ఫారా అక్కడి నుంచి నడుచుకుంటూ బాధతో బయటికి వచ్చేస్తుంది. ఇక్కడితో కథ సమాప్తం.